హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హార్ట్స్ అండ్ నేను మీ శ్రావ్య. ఈరోజు కనిపిస్తున్నాను. హాయ్ అండి, ఎలా అనిపిస్తుంది నా ఛానల్? ఏమైనా సపోర్ట్ కానీ, ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ కానీ, ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా, ఏవైనా నాకు ఒక్కసారి కామెంట్స్లో ఒకసారి నాకు చెప్తే నేను కూడా అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే, సో ఈ ఛానల్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ కుకింగ్ వీడియోస్. ఇందులో నా ఫీలింగ్ ఏంటంటే, జనరల్గా కొన్ని డిస్కషన్స్ ఏవైతే మనకు హెల్ప్ఫుల్ అవుతాయో, మనం ఇంకా హ్యాపీగా ఎలా ఉండగలడానికి ఎలా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను ఇందులో పెడదాం అనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే, ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే, జనరల్గా మనకి మ్యారేజ్ అయిన తర్వాత లేడీస్కి ఇన్లాస్తో ఇష్యూస్ అని, హస్బెండ్తో ఇష్యూస్ అని మనం డిస్కస్ చేస్తూ ఉంటాము, ఎక్కువ వింటూ ఉంటాము. సో ఓకే, నెగటివ్స్ అపార్ట్, మనం ఈరోజు ఏంటంటే పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. ఎప్పుడు మనం నెగిటివ్స్ గురించే మాట్లాడుకుంటుంటే మన మైండ్ కూడా మనకి కూడా ఈ ప్రాబ్లం ఉంది కదా అనే అనిపిస్తుంది. బట్ వెన్ వీ ఆర్ నాట్ రెడీ టు సీ ద పాజిటివ్స్ ఆఫ్ అవర్ లైఫ్, మనం ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవ్వలేం. సో ఈరోజు ఏంటంటే, ఇప్పుడు మీ అత్తగారిలో కానీ, మావయ్య గారిలో కానీ, మీ హస్బెండ్లో కానీ మీకు బాగా నచ్చిన విషయాలు ఇక్కడ డిస్కస్ చేద్దామా? సో నాకేంటంటే, మా అత్తగారి గురించి చెప్తాను. ఆవిడ ఏంటంటే, మార్నింగ్ ఏదైనా, ఇప్పుడు సపోజ్ ముందు రోజు నేను ఇది చేస్తాను అత్తయ్య నైట్ చెప్పి పడుకున్నాను అనుకోండి, మార్నింగే ఆవిడ దానికి సంబంధించిన వస్తువులన్నీ తీసి రెడీ పెట్టేస్తారనమాట. మనకి మళ్ళీ అవన్నీ వెతుక్కోకుండా మంచిగా రెడీ పెట్టేస్తారు. జనరల్గా ఒక్కోసారి అనిపిస్తుంది, అరే ఏముంది ఇది మనం తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది. బట్ మన వ్యూ పక్కకు పెడితే వాళ్ళు ఏంటి, అరే వాళ్ళకి ఈజీ అయిపోతుంది అన్నీ తీసి పక్కకు పెడితే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఇలాంటి పాయింట్స్ మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మీ ఇన్లాస్లో, మీ అత్తగారిలో మెయిన్గా నోటీస్ చేశారా? చేస్తే ఒకసారి ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ట్రై టు సీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ దెమ్ ఆల్సో. అప్పుడు మనకేంటంటే, ఓకే, మనం ఎప్పుడు నెగిటివ్స్ చూసే మనిషిలో పాజిటివ్స్ చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మనం ఏంటి అంటే, ఓకే, అరే మనం ఇప్పటిదాకా ఇలా అనుకుంటున్నామే, ఇలా కాదు, ఇలా కూడా అయి ఉండొచ్చు కదా అని ఒక చిన్న థాట్ వస్తుంది. సో ఆ రోజు మనం అది తెలుసుకున్న రోజు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ట్రై టు సీ ద పాజిటివ్స్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్ అండ్ పోస్ట్ చేయండి ఒక్కసారి మీ వ్యూస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఒక చిన్న పాజిటివ్ థాట్తో స్టార్ట్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.